వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మన ఇంట్లో బాంబులుంటే ఒక్కసారిగా మీరు భయపడిపోతారు కదా, ఏమిట్రా నా ఇంట్లో బాంబులా అని. అమ్మో భయపడకండి, రియల్ బాంబులు కాదు, కానీ వాటిని మించిన బాంబులు, అవే ప్లాస్టిక్. ప్రతిరోజు లేచిన క్షణం నుంచి పడుకునే చివరి నిమిషం వరకు మనం ఈ బాంబులతో సావాసం చేస్తున్నాం. ఇంకా మన పిల్లలకు కూడా ప్రేమగా స్కూల్ బ్యాగులో బాంబులను పెట్టి పంపిస్తున్నాం. ఈరోజు మనం చూడబోయే కథ ఆధునిక కాలం బాంబుల గుట్టు విప్పే కథ. మన ఇళ్లలో ప్లాస్టిక్ ఎంత ఉందో ఒక్కసారి లెక్క వేసి చూడండి. లెక్క పెట్టే లోపే మీకే అర్థమవుతుంది. ప్లాస్టిక్ లేనిదే లైఫ్ లేదు, కానీ ప్లాస్టిక్ ఉన్నందుకే లైఫ్ తగ్గిపోతుంది. పళ్ళు తోముకునే బ్రష్ ప్లాస్టిక్, పోపు డబ్బా ప్లాస్టిక్, నీటి బాటిల్ ప్లాస్టిక్, షాంపూ బాటిల్ ప్లాస్టిక్, పిల్లల బొమ్మలు ప్లాస్టిక్, కిచెన్ బాక్స్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ లేని వస్తువు కనబడితే మనం దానిని బంగారంలా చూడాల్సిన పరిస్థితి. ప్లాస్టిక్ అంటే అదేదో ఒక పదార్థం కాదు, అది ఒక రసాయనాల రాజ్యం. అందులో ఒక సైలెంట్ కిల్లర్ ఉంది, అదే టాయిలెట్స్. ఇవి మీ తలుపు తట్టవు, అనుమతి కూడా అడగవు. సైలెంట్గా మీ ఆహారంలోకి, నీళ్ళలోకి, గాల్లో వచ్చి చేరిపోతాయి. ఒకప్పుడు మనం మనిషి శరీరం ఒక దేవాలయం అనేవాళ్ళం. ఇప్పుడు అలాంటి దేవాలయంలో ఆర్కిటెక్చరే మారిపోయింది. వాళ్ళు రూమ్ రెంట్ అడగరు, కానీ మీ జీవన శైలిలో భారీ ఖర్చు పెడతాయి. నీళ్లు తాగినా, సముద్రపు చేప తిన్నా, ఉప్పు వేసుకున్న అన్ని లోపలికి ఈ చిన్న ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ దూసుకుంటూ వస్తాయి. ఇవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటాయా? ఏమవుతుంది? హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. ఇది ఒక చిన్న విషయం కాదు, మన శరీరం కంట్రోల్ వ్యవస్థ మీద నేరుగా దాడి. కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ని ఆమ్లాలు కూడా ఏం చేయలేక, ఇది కరిగేది కాదు బాస్ అని సైలెంట్గా పక్కకు తప్పుకుంటాయి. రక్తంలోకి వెళ్తుంటే ప్లాస్టిక్ అలా నడుచుకుంటూ రిలాక్స్, ఐఎమ్ స్లోలీ బ్లెండ్ ఇన్, నో హర్రీ అన్నట్టు క్రమంగా శరీరాన్ని ఆక్రమిస్తుంది. సారంగా చెప్పాలంటే మనిషి శరీరాన్ని అంతర్గతంగా రీసైకిల్ బిన్గా మార్చేస్తున్నారు. మనకు కనిపించనివి, మన చేతుల్లో లేని నిర్ణయాలు, కానీ మన జీవితాలను మార్చేస్తున్న చిన్న కణాలు మైక్రో ప్లాస్టిక్స్. వాటిలో ఉన్న టాయిలెట్స్, బీపీఏ వంటి కెమికల్స్ మన శరీరం ఎంతగా ప్రయత్నించినా అది అలసిపోతూ ఇలా అనిపిస్తుంది, నేను సరిగ్గా పని చేయాలని ప్రయత్నిస్తున్నా, ఈ ప్లాస్టిక్ నన్ను అంతమొందిస్తుందని. ప్లాస్టిక్ మాత్రం చల్లగా అంటుంది, నీ ప్లాన్కు కాస్త బ్రేక్, నేను ఇక్కడ ఉన్నాను అంటుంది. అంతేకాదు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పీడ్ తగ్గిపోవడం అది కేవలం ఒక నెంబర్ కాదు, అది ఒక మనిషి ఆశ, ఒక కుటుంబం కళ, ఒక జంట యొక్క భవిష్యత్తు. మనిషి భవిష్యత్తు నెమ్మదిగా లో బ్యాటరీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మహిళల శరీరంలో కలిస్తే ఏమవుతుందో తెలుసా? ప్లాస్టిక్లోని కెమికల్స్ హార్మోన్లను పూర్తిగా గందరగోళం చేస్తాయి. ఇంత కెమికల్ మధ్య జీవించడం అంటే మేమెలా ఆరోగ్యంగా ఉండగలమంటూ ఎగ్స్ కూడా విలవిలలాడుతాయి. ఫలితంగా గర్భం ధరించడం కష్టం, గర్భం వచ్చినా గర్భస్రావం ఛాన్స్ పెరుగుతుంది, హార్మోన్లు అస్థిరం. ఇది కేవలం వైద్య సమస్యలు కాదు, ఒక్క మహిళ హృదయానికి తగిలే నొప్పులు. ప్లాసెంటాలో కూడా ప్లాస్టిక్, ఇది విని గుండె కొట్టుకునే విషయం. ప్లాసెంటాలో కూడా మైక్రో ప్లాస్టిక్స్, అంటే బిడ్డ పుట్టక ముందే ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ పడుతుంది. టాయిలెట్స్ అంటే జీవితాన్ని తాకే నిశ్శబ్ద హంతకులు. ఇవి కనిపించవు, శబ్దం చేయవు, కానీ మన శరీరంలోని ప్రతి హార్మోన్పై నెమ్మదిగా తమ ప్రభావం చూపుతాయి. ఇది భయపెట్టడం కాదు, ఇది మనల్ని రక్షించుకోవడానికి అవసరమైన నిజం. ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది టాయిలెట్స్ ఎక్స్పోజర్ వల్ల మరణించారు. అందులో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1. మన దేశంలో 1,00,000 మంది టాయిలెట్స్ కారణంగా మృతి చెందారు. ఇవి ఏం చేస్తాయంటే డిఈహెచ్పి అనే ఒక ప్రత్యేకమైన రసాయనం మన రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ పెంచుతుంది. మరి ఇవన్నీ చాలా తక్కువ ఎక్స్పోజర్లోనే జరుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది. అవగాహన తక్కువగా ఉంది కాబట్టి రిస్క్ ఇంకా ఎక్కువ. మనకు ప్రతి రిస్క్ ఎలిమినేట్ చేయడం సాధ్యం కాదు, కానీ మన ఇళ్లలోకి తీసుకురాగానే తగ్గించవచ్చు. మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి.
ఎందుకంటే ప్రతి చిన్న మార్పు ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపగలదు. టెక్నాలజీ పెరుగుతుంది కానీ మన ఆయుష్ తగ్గుతుంది. ఒకప్పుడు అమ్మమ్మలు మట్టి పాత్రలు వాడిన రోజులు ఎక్కడ పోయాయి? ఇప్పుడు మనం ప్లాస్టిక్ మీద ఆధారపడే ప్రపంచంలో ఉన్నాం. మనం మారాలి, లేదంటే ఈ ప్లాస్టిక్ బాంబులు మనకు తెలియకుండానే మనల్ని మెల్లగా పేలుస్తూనే ఉంటాయి. పరివర్తన చిన్నదైనా ప్రభావం పెద్దది. ప్లాస్టిక్ తగ్గించండి, మీ ఆరోగ్యానికి టైం బాంబుని డీయాక్టివేట్ చేయండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.